మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం నుండి 16వ వచనం వరకు ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు. ఉప్పు తన ఉప్పుదనమును కోల్పోయిన ఎడల దానిని తిరిగి పొందలేదు. అట్టి ఉప్పు బయట పారవేయబడి ప్రజలతే తొక్కబడుటకే కాని మరెందుకు పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండపై కట్టబడిన పట్టణము మరుగై ఉండజాలదు. ఇంటున్న వారికి అందరికీ వెలుగునిచ్చుటకై దీపమును వెలిగించి దీపస్తంభం పైనే ఉంచెదరు. కానీ కొంచెము కింద ఉంచదురు కదా. ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. ఇది మన ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం నుండి 16వ వచనానికి 3 వచనాలు మనం ఈరోజు ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి ముందు మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మనకు ప్రసాదించిన అష్టభాగ్యాల గురించి గత 2 నెలలుగా మనం ప్రస్తావిస్తూ ఉండగా తదుపరి వచనాలని ఈరోజు మనం ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. మీరు భూమికి వెలుగై ఉన్నారు. ఉప్పు తన ఉప్పదనమును కోల్పోయిన ఎడల దానిని తిరిగి పొందలేదు. అట్టి ఉప్పు బయట పారవేయబడి ప్రజలతే తొక్కబడుటకి కానీ మరెందుకు పనికిరాదు అనే మాట ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉప్పుతో మనల్ని పోల్చాడు దేవుడు. ఉప్పు ఏ విధంగా అయితే మనకు ఉపయోగపడుతుందో, ఉప్పు మనకు ఎలా ఉపయోగపడుతుందో, ఉప్పదనం ఉండటం వల్లే మనం దాన్ని స్వీకరిస్తూ ఉన్నాం. అదే ఉప్పు ఉప్పుగా లేకపోతే, రుచికరంగా లేకపోతే తీసి మనం బయటేస్తాం. ఇక్కడ కూడా మీరు ప్రజలు మీ సత్కార్యములను బట్టి, ఇక్కడ 16వ వచనంలో ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు అనే ఒక మాట మాట్లాడాడు దేవుడు. అసలు ఈ సత్కార్యములు ఏంటి అనేది మనం ఒకసారి చూసుకుంటే లూకా సువార్త 10వ అధ్యాయం 33వ వచనం నుండి 37వ వచనం వరకు కొన్ని మాటలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. పిదప ఒక సమరయుడు అటు పయనమైపోవచ్చు అతనిని చూచెను. వానిని చూడగానే అతడు జాలిపడి వాని దగ్గరకు వెళ్ళి గాయములకు తైలము ద్రాక్షరసము పోసి కట్టుకట్టెను. పిమ్మట వానిని తన వాహనంపై కూర్చుండబెట్టి ఒక సత్రమునకు తీసుకుని పోయి పరామర్శించెను. అతడు మరునాడు 2 దీనారములు సత్రపుశాల యజమాని చేతిలో పెట్టి, వీనిని పరామర్శింపుము, నీకు ఎక్కువ వ్యయమైనచో తిరిగి వచ్చిన పిమ్మట చెల్లింపగలను అని చెప్పెను. దొంగల చేతిలో పడిన వానిపై పై ముగ్గురిలో పొరుగువాడు ఎవడు అని యేసు అడిగెను. కనికరమును చూపిన వాడే అని ధర్మశాస్త్ర బోధకుడు సమాధానము చెప్పెను. ఇక్కడ మనం ఈ వచనాల్ని మనం గమనిస్తే సమరయుడు అనేది దేవుని అంగీకరించిన వ్యక్తులు. వాళ్ళు సమరయుల్ని దేవుణ్ణి అంగీకరించిన వ్యక్తులుగా మనకి బైబిల్లో కనిపిస్తూ ఉంటారు. వీళ్ళు కూడా ఇశ్రాయేల్ సంతానానికి సంబంధించిన వాళ్లే, కానీ వారు విగ్రహారాధనలు చేసుకుంటూ అన్ని దేవతలను పూజించుకుంటూ పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళనే సమరయులు అంటారు. కానీ ఇక్కడ ధర్మశాస్త్ర బోధకులు ఒక సమరయుని యొక్క ఉపమానాన్ని ఇక్కడ ధర్మశాస్త్ర బోధకులకి చెప్పాడు. ధర్మశాస్త్ర బోధకుల్లో ఒకడు లేచి, ప్రభువా నిత్య జీవం పొందడకు మేమేం చేయాలి అని అడిగినప్పుడు ఈ ఉపమానాన్ని అంగీకరించాడు. ఇదిగో మీరు నిత్య జీవం పొందాలంటే నీ దేవుడైన ప్రభువును నిండు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ మనసుతోనూ ప్రేమింపుము. అంత మాత్రాన మనం నిత్య జీవంలో పొందుతామంటే ఖచ్చితంగా దేవుణ్ణి ఆరాధించినంత మాత్రానే మనకి నిత్యజీవం రాదు.
దానికి మనం సత్క్రియలు కూడా చేయాలి, సత్క్రియలు కూడా దేవుడు అంగీకారయోగ్యంగా ఉండాలి. ఇక్కడ అదే చెప్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి ఎవరైతే రోడ్డు మీద వెళ్ళి అపాయకరమైన స్థితిలో పడి ఉన్నప్పుడు ముందు ధర్మశాస్త్ర బోధకులు చూసుకుంటూ పోయారు, అతని లేపను కూడా లేపలా. తర్వాత యాజకులు కూడా చూస్తూ పోయారు. ఈ ఉపమానంలో యేసుక్రీస్తు చెప్పిన మాటలు అవే. మీరు నిద్ర లెగిస్తే బైబిల్ వచనాలని, దేవుని మాటలని ప్రజలు బోధిస్తూ ఉన్నారు. కానీ రోడ్డు మీద ఒక వ్యక్తి అపారమైన స్థితిలో పడిపోయి ఉన్నప్పుడు రక్షించడానికి కూడా మీ మనసు రాలేదు అనే మాట ఇక్కడ దేవుడు మాట్లాడాడు ధర్మశాస్త్ర బోధకుల్ని ఉద్దేశించి. అలాగే యాజకులు కూడా అలాగే చేశారు. యాజకులు అంటే ఎవరు? గుడిని నడిపేవాళ్ళు. ఈరోజు మనం పాస్టర్లుగా, ఫాదర్లుగా అనుకునే వాళ్ళని ఆ రోజున యాజకులు అంటారు. ఈరోజు కూడా మనం యాజకులు కూడా అంటూ ఉంటాం. అలాంటి వ్యక్తులు కూడా ఒక వ్యక్తి అపారమైన స్థితిలో పడిపోయి ఉన్నప్పుడు కనీసం అతను మంచి చెడు ఏంటో కూడా తెలుసుకోకుండా వాళ్ళ దారిన వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ ఒక సమరయుడు వచ్చాడని చెప్పాడు యేసుక్రీస్తు. సమరయుడు అంటే ఎవరు? అసలు దేవుని నమ్మిన వ్యక్తి కాదు. వాళ్ళు దేవుని నమ్మిన వ్యక్తులు ఆల్రెడీ మనిషిని ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు చూసి వెళ్ళిపోయారే. కానీ దేవుడిని నమ్మని వ్యక్తి ఒక సమరయుడు వచ్చి ఆ అపకారమైన స్థితిలో పడిపోయిన ఉన్న వాడిని తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో అతని దగ్గర ఉన్న డబ్బుని వెచ్చించి వైద్యం చేయించి అక్కడ వైద్యుడితో మాట్లాడి, ఇదిగోండి ఈ డబ్బులతో మీరు వైద్యం చేయండి, డబ్బులు చాలకపోతే మళ్ళా నేను రేపు వచ్చి మీకు ఎంత వ్యయం ఖర్చు అవుతుందో ఆ వ్యయాన్ని నేనే ఇస్తాను, ఇతని ఆరోగ్యం బాగుపరచండి అని హాస్పిటల్ అంటే సత్రాల్లో చేర్చి వెళ్ళిన వ్యక్తి సమరయుడు. ఇక్కడ మనం జ్ఞాపకపరచుకోవాలి, 2 అంశాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ దేవుని అంగీకరించిన వాళ్ళేమో ఎలాంటి సత్క్రియలు చేయకుండా చూసిన వ్యక్తిని చూసినట్టుగానే వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ దేవుని అందు లేని వ్యక్తి మాత్రం అతను వచ్చి ఆదుకున్నాడు. మరి వీళ్ళిద్దరిలో దేవుడు ఎవరిని యాక్సెప్ట్ చేస్తాడు, దేవుడు ఎవరిని ఒప్పుకుంటాడనేది మీరే చెప్పాలి. ఎవరిని ఒప్పుకుంటాడు దేవుడు? ఎదుటి వ్యక్తిని సహాయం చేసిన వాడు దేవుడిని ఎరిగిన వ్యక్తి కాదు, అన్యుడు వాడు. సమరయుడే. సమరయుడు అంటే ఇశ్రాయేలుకు సంబంధించిన వాడే, కానీ దేవునిని అంగీకరించిన వ్యక్తులు కాదు వాళ్ళు. దేవుని అంగీకరించిన వ్యక్తి యాజకుడు, పైపెచ్చు అందరికి చెప్పవలసిన యాజకుడే చూసి చూడనట్టు వెళ్ళిపోయాడు. ధర్మశాస్త్రాన్ని పఠించే వ్యక్తులు మాత్రం చూసి చూడనట్టు వెళ్ళిపోయారు. ఎలాంటి దేవుడితో సంబంధం లేకుండా ఇతర విగ్రహారాధన, ఇతర దేవుళ్ళని పూజించుకునే వ్యక్తి ఒక సమరయుడు వచ్చి ఆ మనిషిని కాపాడినప్పుడు మరి దేవుడు ఎవరిని అంగీకరిస్తాడు? మీ మనసుకు నచ్చినట్టు చెప్పండి, దేవుడు ఎవరిని అంగీకరిస్తాడు? మరి ఆయన దేవుని బిడ్డ కాదు కదా. సత్క్రియలను బట్టి దేవుడు అంగీకరిస్తాడు. ఆ సత్క్రియలు కూడా ఎదుటివారికి మీ యొక్క ప్రవర్తన ఒక వెలుగులాగా ఎదుటివారికి కనపడాలి. మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా మీరు ఆరాధించే దేవుడిని వాళ్ళు కూడా ఆరాధించేటట్టు కనపడాలనేది మనకి మొదటి వచనంలో మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో చెప్పుకున్న మాట అదే. ఇక్కడ సత్క్రియ అనేది చూసుకుంటే మనకి కొలస్సీల పత్రికలో కూడా కనిపిస్తూ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఉదాహరణకి మనకు లూకా సువార్త సమరయుని యొక్క ఉపమానం యేసుక్రీస్తు చెప్పి అడిగాడు. నేను మిమ్మల్ని అడిగినట్టే చెప్పాడు. మీరేమో దేవుడిని నమ్ముకున్న వ్యక్తులు, అపాయమైన స్థితిలో ఉన్న వ్యక్తిని పట్టించుకోకుండా మీరు వెళ్ళిపోయారు. మరి దేవుడికి ఎలాంటి సంబంధం లేని బయట వ్యక్తి వచ్చి అతన్ని రక్షించాడు. మరి దేవుడు నిత్య జీవం ఎవరికి ఇస్తాడు మీరే చెప్పండి అని యేసుక్రీస్తు రివర్స్ ప్రశ్న వేసినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? యేసుక్రీస్తుని ఏదో ఆటంకపరచాలి, ఎక్కడొకక్కడ ఇరికించాలని దురుద్దేశంతో అడిగారు వాళ్ళు. ప్రభువా, మేము నిత్య జీవితంలో భాగస్వామ్యం రావాలంటే మేమేం చేయాలని అడిగినప్పుడు ఆయన తిరిగి ఈ ఉపమానాన్ని చెప్పాడు. అయ్యా, ఇదిగో రోడ్డు మీద ఒక వ్యక్తి పడిపోయి ఉన్నప్పుడు అతనికి సహాయం చేయకుండా వెళ్ళిపోయిన వాళ్ళు, మీరు సహాయం చేసిన వ్యక్తి బయట వ్యక్తి ఒక అతను, మరి మిమ్మల్ని అంగీకరిస్తాడా లేదా సహాయం చేసిన వ్యక్తిని అంగీకరిస్తాడా తండ్రి అని చెప్పి వాళ్ళని ఎదుటి క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళకి ఎగ్గిన సమాధానం కూడా ఉండదు. అదే రివర్స్ చేసినప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మనం మత్తయి సువార్తలో మీరు ఉప్పు వలె ఉన్నారు అని చెప్పి ఉప్పుతో పోల్చాడు. ఉప్పుగా ఉన్నప్పుడే మనం కూరలో వేసుకోవడానికి పనికి వస్తుంది. అదే ఉప్పు చప్పగా ఉందనుకో ఇసిరి బయటేస్తాం. అలాగే ఇక్కడ దేవుడు కూడా దేవుని బిడ్డ అని చెప్పుకుంటే సరిపోదు, దేవునికి సంబంధించిన సత్క్రియలు చేస్తేనే
ఇక్కడ దేవుడు నేను అంగీకరిస్తాను, లేదంటే ఉప్పుని ఏ విధంగా అయితే రుచి కోల్పోయినప్పుడు మీరు బయట విసిరేస్తారో మిమ్మల్ని కూడా దేవుడు అలాగే విసిరేస్తారని ఇక్కడ యేసుక్రీస్తు ఉపమాన రీతిలో చెప్తూ ఉన్నాడు. ఇదే అంశాన్ని మనం కొలస్సీ పత్రికలో చూసుకున్నా కూడా 3వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట మనం చూసుకుందాం. కొలస్సీల పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట మనకి కనిపిస్తూ ఉంది. ఎవడైనను మరి ఒకని మీద ఏదో ఒక మనస్తాపము కలిగి ఉన్న ఎడల ఒకనికి ఒకడు సహించుచు క్షమించవలెను. మిమ్మలను ప్రభువు క్షమించినట్లుగానే మీరు ఒకరినొకరు క్షమింపవలెను. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇందాక మనం సమరయుడు అనే ఉపమానంలో దేవుని అంగీకరించిన వ్యక్తులే మానవతా విలువలు లేకుండా మనకెందుకులే అని వెళ్ళిపోయారు. అదేవిధంగా పాపం చేసిన మిమ్మల్ని నాకెందుకులు అనుకుంటే మీ పాపాలకి మోక్షం ఎవడు? నేను మిమ్మల్ని క్షమించే కదా, మీ పాపాలని క్షమించే కదా నేను మీకోసం వచ్చింది. కానీ మీరేమో పక్కవాడిని క్షమించే యోగ్యతలో కూడా మీరు లేకుండా ఉన్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా సాటివాడిని ప్రేమించండి, సాటివాడికి అవసరమైతే సహాయం చేయండి. అక్కడ ఏ విధంగా సమరయుడైతే సహాయం చేశాడో యాజ్ ప్రభుని యొక్క బిడ్డలుగా మీరు కూడా అదే విధంగా సహాయం చేయగలిగితే మిమ్మల్ని చూసి ఇదిగో ఇతని యొక్క పద్ధతిని బట్టి ఎదుటి వ్యక్తి కూడా మీరు అంగీకరించే దేవుడిని అంగీకరిస్తాడు. అంటే వారు మిమ్మల్ని అంగీకరిస్తే ఖచ్చితంగా నన్ను కూడా అంగీకరిస్తానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క జీవిత విధానం ఒక సత్క్రియ రూపాన్ని ఎదుటి వ్యక్తికి కూడా చూపించాలనేదే దీని యొక్క సారాంశం. అసలు ఈ క్షమాపణ గురించి తెలుసుకుంటే యేసుక్రీస్తు మనకి లోకా సువార్తలో కనిపిస్తూ ఉంటాడు. 23వ అధ్యాయం లోకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో కూడా మనకి మనకు కనిపిస్తూ ఉంది. అప్పుడు యేసు, తండ్రి వీరు చేయనిదేమో వీరు ఎరుగరు, వీరిని క్షమింపుము అని పలికెను. వారు చీట్లు వేసి యేసు వస్త్రములను పంచుకొనిరి. ఈ మాట ఇక్కడ యేసు తండ్రి వీరు చేయనిదేమో వీరు ఎరుగురు, వీరిని క్షమించుము అనే మాట ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడాడు. ఇది ఎప్పుడు మాట్లాడాడు తెలుసా మీకు? ఇది యేసు ప్రభుని శిలువ మీద కొట్టి ఆయన యొక్క వస్త్రాల్ని చీటీలు వేసుకున్నారు. కింద నుంచి మీదకి ఒకే వస్త్రం ఉంటుంది కాబట్టి ఆ వస్త్రం చినిగిపోతే ఇది ఎందుకు పనికిరాదు కాబట్టి ఉంది ఒక వస్త్రం, కానీ మనందరికీ ఒకళ్ళు కావాలి ఇంకొకళ్ళు కావాలి అనుకున్నప్పుడు చీట్లు వేద్దాం, ఈ వస్త్రం ఎవరికి వస్తే వాళ్ళని పంచుకుందాం అనుకొని హేళన చేస్తూ ఉన్న క్రమంలో శిలువ మీద మరణానికి కొన్ని గంటల్లో కొన్ని నిమిషాల్లో చనిపోతున్న వ్యక్తి వాళ్ళని ఏ విధంగా క్షమించాడంటే, తండ్రి వీరు చేస్తున్నదేమో వీళ్ళు తెలియదు కాబట్టి వీరిని క్షమించుము అని చెప్పి యేసుక్రీస్తు మాట్లాడాడు. అదే క్షమించే గుణాన్ని మనం కూడా అలవర్చుకొని సత్క్రియలు ప్రదర్శించాలని చెప్పేదే మనం ఈరోజు సువిశేష పట్టణంలో చదువుకున్న మత్తయి సువార్తలో 16వ అధ్యాయం. ఒక మనిషి మనిషిలాగా జీవించితేనే ఆ మనిషికి విలువ. ఉప్పు విధంగా రుచికరం చూపిస్తే దానికి విలువ ఉంటుందో, ఆ ఉప్పు రుచికరం కోల్పోయినప్పుడు ఏ విధంగా అయితే పనికిరాని ఉప్పుగా మారిపోతుందో, మనిషి తన జీవితాన్ని సక్రమైన సత్క్రియల ద్వారా బ్రతకనప్పుడు ఆ మనిషి కూడా పారవేయబడిన ఉప్పు వలె దాంతో సమానం అని చెప్పి ఇక్కడ మనిషిని పోలుస్తూ మన ప్రభువుని యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. దీనికి అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 10వ వచనంలో కూడా మనకి ఒక మంచి వ్యక్తి మనకి కనపడతాడు. అతని పేరు స్టెఫాను. ఆయన యేసుక్రీస్తు కోసం ఆయన రాళ్లతో కొట్టించుకొని చనిపోయిన వ్యక్తిగా మనకు కనిపిస్తుంది. యేసుక్రీస్తుని ఏ విధంగా అయితే చంపారో ఈ స్టెఫాన్ అనే వ్యక్తిని కూడా ఆ విధంగానే చంపారు. అసలు ఈ స్టెఫాను అంటే ఎవరు అనేది మనం తెలుసుకుంటే, యేసుక్రీస్తు యొక్క అపోస్తులు 12 మంది శిష్యులు బోధన చేస్తున్నప్పుడు సంఖ్య బలంగా పెరిగినప్పుడు వాళ్ళు కూడా కొంతమందిని శిష్యులను ఏర్పరచుకున్నారు. యేసుక్రీస్తు 12 మంది శిష్యులు వాళ్ళు కూడా కొంతమంది శిష్యులని ఏర్పరచుకున్నప్పుడు ఆ ఏర్పరచుకున్న శిష్యుల్లోనే స్టెఫాన్ ఒకడు. ఇలాగే ఆనాటి యూదులు తప్పు మీద తప్పు చేస్తూ అనేక రకాలైన దుష్ట కార్యాలు చేస్తూ ఉంటే స్టెఫాన్ ఖండించాడు.
ఏం ఖండించాడనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. 7వ అధ్యాయం అపోస్తుల కార్యములు 51వ వచనంలో, మీరు ఎంత మూర్ఖులు, దేవుని సందేశమును తిరస్కరించు మీ హృదయములందును మీ చెవుల యందును సున్నతి లేని వారి వలె ఉన్నారు. మీ పితరుల వలనే మీరు కూడా ఎల్లప్పుడూ పవిత్రాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు హింసింపబడని ప్రవక్త ఎవడు? ఆ నీతిమంతుని రాకడను గూర్చి ముందుగా తెలిపిన వారిని చంపివేసిరి. ఇప్పుడు మీరు ఆయనను శత్రువులకు పట్టి ఇచ్చి చంపితిరి అనే మాట యూదుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఎంత మూర్ఖంగా ఉన్నారో, మీరు ఎంత పాపాత్ములుగా ఉన్నారో, మీ యొక్క పాపాల కోసం పరిరక్షించాల్సిన అవసరం దేవుడు ఆలోచించి మీకోసం ఆయన యొక్క కుమారుని భూమి మీదకు పంపిస్తే ఆయన్ని మీరు దగ్గరుండే సిలువ వేయించారు. అలాగే ఆయనకు ముందు వచ్చిన ప్రవక్తలను కూడా ఎలాగే చంపారు మీరు అని ఒక మాట మాట్లాడాడు. ఈ మాటలు మీకు అర్థమైంది ఏముంది? ధర్మశాస్త్రం ప్రకారం మీరు జీవించాలి కదా, ఎందుకు జీవించట్లేదు తప్పు అన్నాడు అంతే. అంటే వాక్య ప్రకారం మీరు ఎందుకు జీవించట్లేదు? మరలా మేము ధర్మశాస్త్ర బోధకులవి అని మీరే చెప్పుకుంటున్నారు, మీరే ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉన్నారు, కానీ మీరే పాటించట్లేదు. అంతకుముందు ప్రవక్తలను కూడా మీరే చంపారు, తర్వాత కుమారుడు యేసుక్రీస్తుని కూడా మీరే శిలువ మీద చంపేసిందా కూడా మీరు నిద్రపోలేదని ఉన్న మాటని ఆయన స్పష్టంగా వాళ్ళని ఎదిరించి మాట్లాడాడు. వాక్య పరిచయిస్తున్నప్పుడు తప్పులు చేసే వాళ్ళని ఉద్దేశించి మాట్లాడాడు. తదుపరి ఆయనకి జరిగింది ఏంటంటే, అందరూ ఒకటై యేసుక్రీస్తుని ఏ విధంగా రాళ్లతో కొట్టారో ఆయన కూడా రాళ్లతో కొట్టి చంపేశారు. అప్పుడు పౌలు అనేవాడు సౌలుగానే ఉన్నాడు, పౌలుగా కూడా మారలా. ఆ చావును కూడా ఆ సౌలే అంగీకరించాడు. ఆ చంపిన వాళ్ళ సౌలు కూడా ఉన్నాడు. ఆ సౌలు తర్వాత పౌలుగా మారాడు, అది వేరే విషయం అనుకోండి. అది ఆ పౌలు గారు మారకముందు జరిగిన సన్నివేశం ఇది. స్టెఫాన్ ఎవరు? ఒక బోధకి, అపోస్తుల యొక్క శిష్యులకి శిష్యుడైన ఆయన. మీరు ధర్మశాస్త్రాన్ని పాటించట్లేదు, ధర్మశాస్త్రాన్ని మీరు వేరే రకంగా బోధిస్తూ కనీసం మీరే పాటించకుండా ప్రజలకు బోధిస్తున్నారని మాట తప్పుగా ఖండించినందుకు ఆయనకు వచ్చిన శిక్ష ఏంటంటే మరణం. ఊరి బయట తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపి నిలువుని చంపేశారు. ఆయన కూడా చనిపోతూ మోకరిల్లాడు. రాళ్లతో కొట్టినా కూడా ఆయన మోకరిల్లి ప్రార్థన చేశాడు, సేమ్ యేసుక్రీస్తులాగే. ప్రభు తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారో వీరు ఎరగరు, వీరిని క్షమించుమని యేసుక్రీస్తు ఏ విధంగా అయితే ప్రార్థన చేశాడో చనిపోయే ముందు, స్టెఫాన్ కూడా అదే ప్రార్థన చేశాడు. అపోస్తుల కార్యములు 59వ అధ్యాయంలో, వారు ఇంకను రాళ్లతో కొట్టుచుండగా స్టెఫాను, యేసు ప్రభు నా ఆత్మను కైగొనుము అని ప్రార్థించెను. ఆపై మోకరిల్లి బిగ్గరగా, ప్రభు ఈ పాపము వీరిపై మోపకము అని చెప్పి ప్రార్థన చేశాడు. రాళ్లతో కొట్టి చంపుతున్నారు కదా, ఈ పాపాన్ని వీళ్ళ మీద వేయండి అని చెప్పలేదు. ఈ పాపాన్ని వీళ్ళ మీద వేయబాక, వీళ్ళు అమాయకులు తెలియదని చెప్పి మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదే మనమైతే ఎలా ఉంటాం? మన మీద రాళ్ళు వర్షం కురిపిస్తే మనం ఏమనుకుంటాం? ఈ ప్రార్థన కాదు కదా, ఎదురు తిరిగి వాళ్ళు రాళ్ళు వేస్తే మనం మళ్ళీ రాళ్ళు వేసే ప్రక్రియ కొనసాగిస్తూ ఉంటాం. అలా ప్రవర్తించినప్పుడు నా యొక్క బిడ్డలుగా మీరు అంగీకార యోగ్యులు కారని ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు. రాళ్లతో కొట్టించుకోవాల్సిందే, ఎదురు తిరగడానికి లేదు. ఇక్కడ యేసుక్రీస్తు ఏ విధంగా అయితే చనిపోయాడో, యేసుక్రీస్తు ఎదురు తిరగలేక కాదు, చేయలేక కాదు, ఆయన రక్షించుకోలేక కాదు, ఆయన్ని కూడా ఆయన ఎగతాళి చేశారు. ఈ శిలువ మీద ఉన్నప్పుడు ఈయన దేవుని కుమారుడు అన్నాడు కదా, మరి ఈయన చనిపోతున్నాడు, ఈయన్ని రక్షించుకోవచ్చు కదా, ఆయనే రక్షించుకోలేనాడు, మనల్ని ఎలా రక్షిస్తాడు అనే హేళన మాటలు కూడా ఆ శిలువ మీద ఉన్నప్పుడు కింద మాటలు వినిపిస్తూ ఉన్నాయి. అనేక రకమైన మాటలు ఆయనకి కనిపిస్తూ ఉన్నాయి. కానీ వారిని ఒక్క మాట కూడా అనకుండా, వీరు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కాబట్టి వీరిని క్షమించమనే ప్రార్థన చేశాడు. అదేవిధంగా ఇక్కడ స్టెఫాను కూడా అదే విధంగా ప్రార్థన చేశాడు. స్టెఫాను దేవుడేం కాదు, మనలాంటి వ్యక్తే. మరి ఆయన ఎంతటి ఉన్నతమైన వ్యక్తిగా ఇక్కడ మనకు కనిపిస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి చూసుకుంటూ పోతే చాలామంది దేవుని కోసం చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అపోస్తులు. అందుకే మీ సత్కార్యములు ఎదుటి వ్యక్తికి అంగీకార యోగ్యంగా మీరుండాలి. మనం దేవుని విశ్వసించి మనమే తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు ఎదుటి వ్యక్తి చులకన భావం మీ మీద కాదు, మీ దేవుడినైనా నా మీదకి ఆ చులకన భావం వస్తుంది కాబట్టి మీరు అలా చేయకూడదని చెప్పేసి
హెచ్చరిస్తున్నట్లు మత్తయి సువార్త మనకి మొదటి సువార్తలో చదువుకున్న మాటలు ఆ 3 వచనాల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. 5వ అధ్యాయం 13వ వచనం నుండి 16వ వచనం వరకు. ఫస్ట్ ఉప్పు అన్నాడు, తర్వాత మళ్ళీ మీరు లోకమునకు వెలుగు వలె ఉన్నారు. వెలుగంటే వెలుగు వల్లే వచ్చింది యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని అంగీకరించిన వ్యక్తులు మీరు కూడా వెలుగే ఉన్నారు, కానీ మీరు చీకటి బతుకులో బతుకుతున్నారు. చీకటికి వెలికి సంబంధం అనేది మనకి ఇక్కడ ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చక్కని క్రైస్తవుల గురించి మనం ఏ విధంగా నడుచుకోవాలనేది కూడా రాయబడింది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంది. మీరు దేవుని ప్రియమైన బిడ్డలు కనుక ఆయనను పోలి జీవించండి. క్రీస్తు మనలను ప్రేమించినందున చేతనే దేవుని సంతోషపరుచు సువాసనతో కూడిన అర్పణగాను బలిగాను మన కొరకు తన ప్రాణములను సమర్పించెను. అట్లే మీరును ప్రేమతో నడుచుకోనండి అని చెప్పి మాట్లాడాడు. ఇక్కడ ఏంటంటే దేవుని యొక్క కుమారుడు మీకోసం వచ్చి బలియాగం అయినప్పుడు మీ యందు ప్రేమ చూపించి ఆయన్ని చూసైనా సరే ఆయన యొక్క బిడ్డలుగా మీరు ఉన్నారు కాబట్టి ఆయన్ని పోలి మీరు జీవించండి. ఆయన ఏ విధంగా అయితే సాటి మనిషిని ప్రేమించి మన యొక్క పాపముల కోసం ఆయన ఏ విధంగా అయితే చనిపోయాడో అట్లు కూడా ఆయన ఏ విధంగా ప్రేమగా ఉన్నాడో అదే ప్రేమతో మీరు కూడా నడవండి అని చెప్పి ఇక్కడ పౌలు గారు ఎఫెసీయులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ చీకటి వెలుగు సంబంధించిన వైరాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడు అరుపులు, అవమానాలు, ద్వేషాలు ఇవన్నీ చీకటి సంబంధించిన మాటలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ మనం చీకటి అయిన సంబంధించిన విషయాల్లోనే మనం ఎక్కువగా ఉంటూ ఉంటాం. ప్రజలు మానవుడు ఏ మానవుడైనా సరే చీకటికి సంబంధించిన చీకటి బతుకులోనే మనం బతుకుతూ ఉంటాం. వెలుగులోకి రావడానికి అంత ఇష్టపడడానికి ఎవరు ఇష్టపడరు, ఎందుకో తెలియదు. కానీ చీకటికి సంబంధించిన అంశాలనే మనం అనుసరిస్తూ ఉంటాం. అందుకే ఎఫెసీయులకి ఆ రోజు పౌలు గారు చెప్తూ ఉన్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నప్పుడు వెలుగుగా మీరు ఉండాలి, కానీ ఎదుటి వ్యక్తులకి వెలుగుగా మీరు కనిపించాలి. కానీ వెలుగంటే మంచి ప్రవర్తన, సత్క్రియలు, సత్ప్రవర్తన కలిగి ఉండాలి. అంతేగాని చీకటి నడవడికలో మీరు ఉండటానికి లేదు. చీకటి అంటే సైతానికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. అవన్నీ దయ్యాలు చేసే పనులు మీరు చేస్తే మీరు దయ్యని యొక్క బిడ్డలుగా అవుతారు, కానీ దేవుని యొక్క బిడ్డలు ఏనాటికి కానేరని చెప్పి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్న సందర్భం. కాబట్టి మత్తయి సువార్తలో ఈరోజు మనం చెప్పుకున్న అంశం, సారాంశం ఇదే. ఆయన ఉప్పుతోటి వెలుగుతోటి మనల్ని పోల్చాడు. అదేవిధంగా మనం కూడా మంచి పరివర్తన కలిగి మంచి సత్కార్యములతో దేవుడు మనల్ని కుమారునిగా స్వీకరించి ఆయన యొక్క నిత్య జీవితాన్ని మనకు ప్రసాదించాలంటే మనం ఉప్పు ఏ విధంగా అయితే రుచికరంగా ఉంటుందో అలాగే ఎదుటి వ్యక్తులకి రుచికరంగా ఉండేటట్లు మన ప్రవర్తన ఉండాలి. పైపెచ్చు చీకట్లో నడిచే వాళ్ళకి మనం ఒక మార్గదర్శిగా వెలుగుగా ఉండాలి. మీరుండటమే కాదు, ఎదుటి వ్యక్తికి మార్గదర్శిగా కూడా నడవాలి. అతను కూడా తీసుకురావాలి వెలుగులోకి, సత్యంలోకి తీసుకురావాలనేదే ఈనాటి యొక్క సువార్త యొక్క సారాంశం. కాబట్టి మనం క్రైస్తవులుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నా కూడా అనేకమైన దుశ్చర్యలతో మనం ఈనాటికి కూడా ప్రవర్తిస్తూ ఉన్నాం. కావునే మనం దేవునికి అంగీకార యోగ్యంగా ఉండడానికి అవకాశం లేకుండా పోయింది. ఎప్పుడైతే మనం బాప్తీసం జ్ఞానస్నానం తీసుకుంటే సరిపోదు. ఆ రోజు సమరీయులు ధర్మశాస్త్ర బోధకులు, యాజకులు కూడా దేవుని బిడ్డలే, కానీ వారి యొక్క సత్కార్యాలను బట్టి దేవుడు తిరస్కరించినట్టుగా అక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి మనిషి యొక్క సత్కార్యాలు, సత్క్రియలు, ప్రవర్తన అనేది కూడా దేవుని యందు లోబడే ఉండాలి, కానీ దేవునికి మించి బయటికి వెళ్ళి మనం ప్రవర్తించడానికి లేదు అనేది ఈ 3 వచనాల యొక్క సారాంశంగా మనం కనిపిస్తూ ఉంది. మనకు కూడా మారు మనసు కల్పించి మనల్ని కూడా ఆ సమరయుని బాటలో మనల్ని నడిపించే విధంగా కృపను దయచేయమని ఆ దేవాది దేవుని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి,